కాబట్టి దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథంలో అంటాడు, ప్రారంభం కంటే ముగింపు గొప్పది అన్నాడు. ఆలోచన చేయండి, దావీదు జీవితంలో ప్రారంభం ముగింపు. నేను 17 సంవత్సరాల వయసులో రక్షించబడ్డాను. నా పుట్టుక 17 సంవత్సరాల వరకు 3 భాగాలు నా జీవితం. 17 సంవత్సరాల వరకు పాపిగా జీవించాను. 17 సంవత్సరాలు రక్షించబడ్డాను. 7 సంవత్సరాలు విశ్వాసిగా జీవించాను. ఆ తర్వాత సేవకుడిగా పిలువబడ్డాను. మోషే 40 సంవత్సరాలు ఫరో ఇంట పెరిగాడు. 40 సంవత్సరాలు మిద్యాన్ అరణ్యములో గొర్రెలను కాశాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి విడిపించి నడిపించాడు. కాబట్టి వారి ప్రారంభం, వారి ముగింపు అనేది. చిన్నప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు దావీదు. 61వ కీర్తన. చిన్న వయసులోనే దావీదు ప్రార్థన చేశాడు దేవునికి. 61 మొదటి నుంచి 61 మొదటి వచనం నుంచి. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అన్నాడు. నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అన్నాడు. యెషయా గ్రంథం 58:14 వచనం. 58:14. నీవు యెహోవాయందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించెదను. దేవా, నేను ఎక్కలేని ఎత్తైన పర్వతం మీదకి లేక ఉన్నతమైన స్థలం మీదకి నన్ను ఎక్కించని చిన్న వయసులో దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. ఆలకించి ఏం చేశాడంటే, దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథంలో ఒక మాట 78:70 వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని 78:70 వచనం చదువుతుంది, గమనించండి. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్ల నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. గొర్రెలను కాసుకుంటున్న నిక్కరేసుకొని కర్ర తీసుకొని భోజనం తీసుకొని అరణ్యములోనికి తన మందను మేపుటకు వెళ్ళిన దావీదును దేవుడు పిలిపించి, దేవుడు కోరుకొని అతన్ని ఏం చేసినో రాజుగా చేశాడు. ఇది మొదటి మెట్టు, అతన్ని రాజుగా చేశాడు. రెండవ మెట్టు, రెండవ అంతస్తు, ఆ పర్వతం మీదకి ఎక్కిస్తున్నాడు దేవుడు. యెహెజ్కేలు గ్రంథం 34:23 వచనం. యెహెజ్కేలు గ్రంథము 34:23 వచనం. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించెదను. రెండవ అంతస్తు, ఎక్కిస్తున్నాడు దేవుడు. నా సేవకుడు అన్నాడు. 116వ కీర్తనలో 16వ వచనంలో అన్నాడు దావీదు, దేవుడు నీవు నా సేవకుడవు అన్నాడు. దావీదు అన్న మాట గమనించండి. దావీదు అన్న మాట 116 16వ వచనం.
యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను. అది దేవుడు ఏమో నీవు నా సేవకుడవు అన్నాడు. దావీదేమన్నాడు? నిజముగా నేను నీ సేవకుడను అన్నాడు. ఇది రెండవ మెట్టు. క్లుప్తంగా చెప్తాను. ఇది రెండవ మెట్టు. ఆ తర్వాత అపోస్తల కార్యం 2వ అధ్యాయం 30వ వచనం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 30వ వచనం. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. చదువు. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక. ఎవరి గురించి అన్నమాట? దావీదు గురించి. అతడు ప్రవక్త అయి ఉండెను అన్నాడు. ఇది 3వ అంతస్తు. అంటే దేవుడు ఎక్కిస్తున్నాడు. మొదట రాజు, ఆ తర్వాత దేవునికి సేవకుడు, ఆ తర్వాత ప్రవక్త. 29వ వచనం చదువు. అదే పుస్తకం 2వ అధ్యాయం 29వ వచనం. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి. మూల పురుషుడు. ఇది 4వ అంతస్తు. అసలు బైబిల్లో ఇశ్రాయేలుకు మూల పురుషుడు ఎవరు? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 8లో ఇశ్రాయేలుకు మూల పురుషుడు ఎవరు? 8 కాదు, క్షమించండి, 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి 7:4 వచనం. క్షమించండి, 7:4 హెబ్రీ పత్రిక. ఇతడెంత గనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము. మూల పురుషుడైన అబ్రహాం. ఇశ్రాయేలుకు మూల పురుషుడైన అబ్రహాం అని చెప్పబడగా, దావీదు యూదులకు మూల పురుషుడు. యూదులకు మూల పురుషుడు అబ్రహాము కుమారుడైన దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. బర్తమయిలో అనే గుడ్డి భిక్షకుడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని వేడుకున్నాడు, అరిశాడు. గుడ్డివాడు. దావీదు 4వది మూల పురుషుడు ఇశ్రాయేలుకు అన్నాడు. అబ్రహాము స్థానానికి ఎగబాకాడు, దేవుడు ఎక్కిస్తున్నాడు. ఆ తర్వాత దేవుని వాక్యంలో మరొక విషయాన్ని మీరు చూడండి. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మొదటి నుండి. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందిన వాడును. 22 చదువు. 22 మొదటి వచనం. యెహోవా తన సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను, యెహోవా నా శైలము. 23 నేను చదువుతున్నాను చూడండి. నేను దేని మీద దృష్టి పెట్టానంటే 23 మధ్య నుంచి చదువుతాను. ఇశ్రాయేలు గోత్రము స్తోత్ర గీతములను, ఇశ్రాయేలు స్తోత్ర గీతం మధురగానము చేసిన గాయకుడు. 5వ మెట్టులోనికి వెళ్తున్నాడు. దేవుణ్ణి మధురగానం చేశాడు. పాటలు పాడేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ దానికంటే గొప్ప అనుభవం ఈయనకు 70 సంవత్సరాల వయసులో చనిపోయాడు. 70 కీర్తనలు రాశాడు. ప్రతి కీర్తన ఎంత ప్రభావవంతమైనది, ఎంత మహిమతో ఉంటుంది. అతడు గాయకుడిగా దేవుడు అతన్ని అభిషేకించెను. దావీదుకు అనుగ్రహించిన పవిత్ర వరములు అంటాడు. దావీదుకు దేవుడు పవిత్రమైన వరాలు అనుగ్రహించెను అనే మాట ఇక్కడ కనపడుతుంది అన్నమాట. ఆ తర్వాత దినవృత్తాంతముల 2వ గ్రంథం 8-14 దినవృత్తాంతముల 2వ గ్రంథం
8:14. అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవా ధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును కట్టడను బట్టి అనుదినమున యాజకుల సముఖమున స్తుతి చేయుటకును ఉపచారకులుగా ఉండుటకును వంతుల చొప్పున లేవీలను ద్వారములన్నిటి దగ్గర కావలి ఉండుటకై వారి వారి వంతముల చొప్పున ద్వారపాలకులను నియమించెను. దైవజనుడైన దావీదు. అది రౌండ్ చేసుకోండి. ఈ 6వది అది రౌండ్ చేసుకున్న 6వది దైవజనుడైన దావీదు. బైబిల్లో రాజులు ఉన్నారు. యోధా రాజులు 20 మంది, ఇజ్రాయెల్ రాజులు 19 మంది. రాజులు వాళ్ళు ప్రవక్తలు కాదు. ఆ దినాల్లో ఏలియా, ఎలీషా, యెషయా, ఇర్మియా, ఎజ్కేలు, హోషేయ చాలామంది ప్రవక్తలు ఉన్నారు, మీకాయా. కానీ దావీదు రాజు, ప్రవక్త, దీర్ఘదర్శి, గాయకుడు, అతడు దేవుని సేవకుడు. అతడు రెండో అధ్యాయ అపోస్తల కార్యం 29లో అతడు మూల పురుషుడు. ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. మూల పురుషుడు లాస్ట్కి వచ్చి తలకిన దైవజనుడు అన్నాడు. దైవజనుడు ఒకడు రాజు దగ్గరికి వచ్చి అని ఉంటుంది ప్రతి స్థలంలో. దైవజనుడు ఒకడు రాజు దగ్గరికి వచ్చి ఇలాగూ చెప్పాను అని ఉంటుంది. కానీ దావీదే దైవజనుడు అన్నాడు. అసలు ఈ స్థాయి అందరికి ఉండదు. సమూయేలు ప్రవక్త కానీ రాజు కాడు. సమూయేలు ప్రవక్త, అతడు రాజు కాడు. అట్లయితే ఏలియా ప్రవక్త, అతడు రాజు కాడు. ఈ స్థాయి దావీదు పొందిన స్థాయి. అందుకనే నేను చెప్పాను, దావీదు యొక్క తొలి సంధ్య అమ్మ ఒడిలో దేవుని వాక్యం, ప్రార్థన. అట్లయితే నేను చెప్పుకుంటున్నది కథలా కాదు. దావీదు జీవితం వెనక వాళ్ళ అమ్ముంది. దావీదు జీవితం ముందు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? దేవుడు. అంతే. దావీదు జీవితం వెనక వాళ్ళ అమ్ముంది. దావీదు జీవితం ముందు దేవుడు. దావీదు జీవితం మధ్యలో కొంతమంది ఉన్నారు. గొలియాతు, సౌలు, అన్నలు, తర్వాత ఫిలిస్తీన్లు. అక్కడికి వెళ్ళకుండా, ఏడకి వెళ్ళకుండా, నేను ఎక్కలేని ఎత్తైన స్థలమునకు నన్ను ఎక్కించుము దేవా అని ప్రార్థన చేశాడే, అక్కడికి వెళ్ళకుండా వీళ్ళందరూ అడ్డం నిలబడ్డారు. ముందు స్టార్టింగ్లో అన్నలు నిలబడ్డారు, తర్వాత గొలియాతు నిలబడ్డాడు. ఈ స్లాప్ ఎత్తున్నాడు, అంత ఈ బల్లంతలో ఎడల్పు ఉన్నాడు, అడ్డం. ఆ తర్వాత చెప్పండి, సౌలు. సౌలంటే ఆడొకడురా కాదు, సౌలంటే రాజు. అర్థమైందా మీకు? సౌలంటే రాజు. ప్రధానమంత్రి మోడీ ఎవరితోనో కుస్తీ పడతాడా? పట్టడం. కానీ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలంటే కింగులు చాలామంది ఉంటారు మధ్యలో. అది మనకు అసాధ్యం. ఆయన ఒక మాట చెప్పంటే కాజలో ఉండి కూడా ఎత్తుకెళ్ళిపోతారు వచ్చి. ఫలానోడు అని చెప్తే చాలు, ఇక ఆయన ప్రశాంతంగా ఉంటాడు. ఈడు వెళ్ళిపోయి అక్కడ నరకం చూస్తాడు. ఇక రాజు దావీదు జీవితంలో అడ్డం. ఆ తర్వాత ఫిలిస్తీన్లు. దావీదు రాజు ఆయనని ఫిలిస్తీన్లు తెలుసుకున్న వారై తమ సైన్యముతో వచ్చారు దావీదును హతమార్చాలని. అట్లయితే ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి? దేవుడు మన తొలి సంధ్య, మలి సంధ్య అనే మధ్యలో మనం కింద నుంచి పైకి వెళ్తున్నామా, పైనుంచి కిందకు వస్తున్నామా అనే ఒక విషయం. రెండవది, దేవుణ్ణి ఏమని అడుగుతున్నాం? దేవా, నేను ఎక్కలేని ఎత్తైన స్థలమునకు నన్ను ఎక్కించుము అని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనకిచ్చే జవాబు ఏంటంటే,
మా దేవుడు మనకిచ్చే జవాబు ఏంటంటే, అమ్మా ప్రభువా, అయ్యా ప్రభువా, నీ ప్రార్థన ఆలకించాను అన్నాడు. దేవునికి స్తోత్రం, నా ప్రార్థన దేవుడు ఆలకించాడు అనే మాట బైబిల్ ప్రకారంగా మాట్లాడుతున్నాను. అప్పుడు నువ్వు ఎక్కలేని ఎత్తైన స్థలానికి ఎక్కాలంటే దావీదులాగా అనే మాట, దావీదులాగా నువ్వు తగ్గించుకోవాలి. నా కుమారుడైన యేసుక్రీస్తులాగా నువ్వు తగ్గించు. ఆయన దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన రిక్తునిగాను దాసునిగాను తను తాను తగ్గించుకున్నవాడే. యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ, ఆయన సూచక్రియలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన మహత్కార్యాలకు అది కనపడింది. ఆయన మహిమ, పరిపూర్ణమైన మహిమ ఆయన తగ్గింపులో. అట్లయితే ప్రియులారా, ఎవడు తను తాను తగ్గించుకుంటాడో దేవుడు వాడిని హెచ్చిస్తాడు. దావీదు తగ్గించుకున్నాడు, మిన్నల్లి వంటి వాడిని అంటాడు, పురుగు వంటి వాడిని అంటాడు. ప్రభువా నేనేమీ లేదు ప్రభువా, ఎంతగానో తగ్గించు. తనను ఎమ్మడబడి చంపడానికి ప్రయత్నిస్తున్న సౌలుతో ఏమన్నాడు? రాజా, ఒక పిచ్చుక కోసం రాజు ఇంత సైన్యాన్ని వేసుకుని ఎమ్మడబడాలా రాజా? ఒక పిచ్చుక లాంటి వాడను అన్నాడు. బహు దీనత్వం కలిగిన వాడు. కాబట్టి మొట్టమొదట నువ్వు హెచ్చించబడటానికి, నువ్వు ఆశీర్వదింపడటానికి, నువ్వు ఉన్నతమైన పర్వతం మీదకి దేవుడిని ఎక్కించడానికి మొదటి ఆటంకాన్ని నువ్వు అధిగమించడానికి మనకు కావాల్సింది, నీకు నాకు కావాల్సింది ఒకటే, అది తగ్గింపు. తగ్గింపు, దీనత్వం, తగ్గింపు అనే మాట. నేను ఒక మాట చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. మన సంఘంలో అందరికంటే ధనవంతురాలు ఉందనుకోండి, మీటింగుల్లో కానీ మందిరంలో కానీ పరిచర్యలో కానీ ఎట్లా వ్యవహరిస్తే, వాళ్ళ ఆయనకి హైదరాబాద్లో ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాడు అనుకోండి, అక్కడ ఒక సంఘానికి వెళ్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమకంటే ధనవంతులు. అర్థమైంది మీకు? అక్కడున్న వాళ్ళ ఏమకంటే అప్పుడు ఎట్లా ఉంటుంది? మీకేమైనా అర్థమైందా? అప్పుడు ఎలా ఉంటుంది? చాలా తగ్గింపుగా ఉంటుంది. ఆమె ఇప్పుడు మన దగ్గర ఉందనుకోండి, ఎలా ఉంటుంది? చాలా అంటే ఒకసారి ఒక మీటింగ్ జరుగుతుంటే ఎండాకాలం శాలువా కప్పుకొని వచ్చింది ఆమె. ఆమెకు ఒక స్టైల్ అది. నేను అన్నాను, ఏంటి అలా ఆయన ఏం చేస్తాడు ఏంటి? మనం సంఘంలో ఉండవాలి కంటే కొద్దిగా డబ్బు ఉండామండి, అందుకే శాలువా కప్పుకొని వచ్చింది స్టైల్ అన్నమాట. అంటే ఏదో ఒక హోందాతనాన్ని చూపించడానికి ప్రయత్నించే విధానం అన్నమాట. మనం కలిగినవి ధరించడంలో, అక్కడ వ్యవహరించే విధానంలో దావీదు తగ్గింపు కలిగిన వాడు. కాబట్టి మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. ఈ మధ్యలో మన కాళ్ళు పట్టుకొని వెనక్కి లాగి ఏలాడబడే వాళ్ళు కొంతమంది ఉంటారు, అడ్డం వచ్చేవాళ్ళు ఉంటారు. చెప్పండి, మనల్ని పూర్తిగా హతమార్చాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆలోచిస్తుండగా, దేవా, నరమాత్రులు నాకేమీ చేయగలరు? నరమాత్రులకు నేను ఎలా భయపడవలేను? నీవు నాకు తోడై ఉండగా, నీవు నా పక్షాన ఉండగా నరమాత్రులు నన్ను ఏం చేయగలరు అనేది ఆలోచిస్తూ ఉండా. ఏం చేయగలరు అంటే నేను ఇట్లా అనుకున్నాను. మీ గురించి ఏం చెప్పను. నరమాత్రులు వచ్చారు, నన్ను కొట్టారు, బాగా కొట్టేశారు, ఈ మందిరం అంతా బాంబు పెట్టి కూల్చేశారు, నా ఇల్లు మొత్తం కూల్చేశారు, నా వాహనం అంతా తగలబెట్టేశారు, నాకు ఏమీ లేవు. ఇప్పుడు నేను ప్రభువు మోకరించి, దేవా, నరమాత్రులు నాకేం చేయగలరు? నీవు నాకు తోడై ఉండగా వారు నన్ను ఏమి చేయగలరు అని మళ్ళీ స్తుతిస్తున్నాను.
ఏమి దాని అర్థం ఏమిటి మీకు తెలిసినా? దీని అర్థం ఏంటో మీకు అర్థమవుతుందా? అంటే దేవా, ఉన్నదంతా కూల్చేశారు, నన్ను కొట్టేశారు, నాకున్నాయని కాల్చేశారు, కానీ నీవు నాకు తోడై ఉండా, నువ్వు నాతో ఉండావు. అదే కీర్తనలో రాశాడు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినాను. దావీదుకి ఎవరూ లేరు, ఏమీ లేరు. 13 సంవత్సరాలు అడవిలో గడిపాడు, 13 సంవత్సరాలు అరణ్యంలో గడిపాడు. ఒక్కడే, కటిక చీకటి, భయంకరంగా టార్చ్ లైట్లు కానీ కరెంట్లు కానీ ఏం లేవు. ఎంత దారుణమైన పరిస్థితులు అనుభవించాడు. ముందుకు పోదామంటే ఫిలిస్తీన్లు రాజ్యం, వెనక్కి అందామంటే వెనక సౌలు సైన్యాన్ని వేసుకుని అమ్మడబడుతున్నాడు. మెట్టకి ఒక అడుగు ముందుకే వేసాడు, ముందుకేస్తే ఎవరి చేతులు దొరికాడు? ఫిలిస్తీన్ల చేతులు దొరికాడు. ఆ సైన్యం ఆ రాజు దగ్గర తీసుకెళ్ళి, రాజా, మన నాయకుడైన గొలియాతును చంపినవాడు ఇతడు కాడా అన్నప్పుడు అతడు దేవునికి మొరపెట్టి జుట్టంతా విరబోసుకొని, అంటే అంత జుట్టు ఆడదంటారేమో, అడవిలో ఉన్నాడు, క్రాప్ చేయించుకోవడానికి ఏమి లేదు, గడ్డం మీదుగా నురుగు కారుకుంటూ పిచ్చి శాస్త్రాలు చేయొచ్చు, గోడల మీద ఏమేమో రాయొచ్చు. ఉండగా రాజు వీడికి పిచ్చి పట్టింది, పిచ్చివాణి శాస్త్రాలు చూద్దుకొని రండి, వింతగా నన్ను తీసుకొచ్చారు. ఒక రాజుని, ఇంత రాజ్యాన్ని ఏలుతున్న రాజుని, నరేంద్ర మోడీ ఏదన్నా ప్రధానమంత్రి ఒక కార్యక్రమంకి వచ్చాయంటే పిచ్చోళ్ళని చూడటానికి రాడు, కాబట్టి ఎవరు ఆ ప్లాన్ చేయరు. దీనికి చూడటానికి వచ్చారా, వాడిని పంపించేయండి, తోలేసేయండి అన్నాడు. పోరా పిచ్చాడు, నువ్వు భలే పని చేసేవారని చెప్పేసి తోలివేసిన అరణ్యంలోకి వచ్చి ఎట్ట ప్రార్థన చేసి ఉంటాడు. అలా ముందుకు పడ్డాడా, పైకి లేచాడా, ముందుకు పడ్డాడా, పైకి లేచాడా, ఏం అరిసి ఉంటాడు దేవుని. దేవా, నువ్వు నన్ను ఎంత ఆశ్చర్యంగా కాపాడావు అని కొంచెం ప్రశాంతంగా నిద్రపోదామంటే మళ్ళా కపురు, దావీదా, సౌలు తన సైన్యంతో వచ్చి పడ్డాడు, మళ్ళా లెగుస్తున్నాడు. కాబట్టి ఈ పాఠాలన్నీ నేను కథలు చెప్పట్లేను. దేవుడికి నువ్వు నిజంగా ప్రార్థన చేస్తున్నావా? అయితే దేవుడు నీ చేయి పట్టుకుంటాడు, దేవుడు నీ ముందుంటాడు, నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఈ మధ్యలో చాలామంది ఉంటారు. అది నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ అత్త కావచ్చు, నీ మామ కావచ్చు, తోడుకోళ్ళు కావచ్చును, బంధువులు ఎవరైనా కావచ్చును, ఇంకెవరైనా కావచ్చు. సంఘంలో ఉండొచ్చు, బయట ఉండొచ్చు. ఇదేంటంటే ఎంత పవిత్రమైన సంఘంలో ఉంటారంటే ఉండొచ్చు, దాంట్లో ఏ సందేహం లేదు. ఎందుకంటే అసలు పవిత్రమైన సంఘం ఒకటి ఉంది, అది 12 మందితో కూడింది. ఏం చెప్పండి, అది డైరెక్ట్గా యేసుప్రభువే సేవకుడు. అక్కడ ఆయనే బోధిస్తున్నాడు. ఒకడున్నాడు, ఆయన అప్పగించనై ఉన్నవాడు. 12 మందిలో ఒకడు తేలితే 100 మందిలో 10 మంది తేలరా? మరే అట్టయితే ఉంటారు, నీ కాలు పట్టుకుని వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, నిన్ను దేవుడు పైకి తీసుకెళ్తుంటే. అడ్డం వచ్చే వాళ్ళు ఉంటారు, నెట్టేసే వాళ్ళు ఉంటారు. భక్సింగ్ గారు చెప్తుండేవాడు, తరచుగా నాకు ఒక కల వచ్చేది. అతి కష్టం మీద నేను పర్వతం శిఖరానికి వెళ్ళేవాడిని, ఎవడో ఒకడు నన్ను త్రోసేసేవాడు. నేను ఆ చెట్టుకి ఆ రాయికి తగులుకుంటా అలా 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 రక్తం గారేది, చాలా ఎముకలు ఇరిగిపోయాయి. అలా కొండ కిందకి నేను డొల్లుకుంటూ వచ్చి ఒక మెత్తటి పరుపు మీద నేను పండుకొని నిద్రపోయేవాడిని అన్నాడు. అది ఆయన జీవితంలో నెరవేరింది. 15 సంవత్సరాలు మెత్తటి పరుపు మీద, ఏ రాజుకు కూడా దొరకనంత ధన్యత ఆయనకు దొరికింది. కాబట్టి నిన్ను త్రోసేవాళ్ళు ఉంటారు, కానీ దేవుడిని చేపట్టుకున్నాడు. మళ్ళా చెప్తున్నాను, నీ ఆస్తిని ఎవరన్నా అంతమొందించవచ్చును, నీ పరిస్థితులన్నీ కూడా నాశనం చేయవచ్చును, కానీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నన్ను ఆ స్థానానికి తీసుకెళ్ళిపోతాడు. దావీదు అటువంటి విశ్వాసం కలిగిన వాడు. నేను ముగిస్తూ ఈ మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి గుర్తుపెట్టుకో, జీవితంలో నీవు ఇంట్లో కూర్చొని కానీ ఎవరితో మాట్లాడుతూ కానీ, నేను ఎంతో ఎదగాల్సిన వ్యక్తిని, నేనెంతో పరిచర్యలో, కుటుంబంలో
చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఒక స్థాయిలో, ఒక స్థానంలో, దేవునిలో, ఆయన సేవలో ఎంతో ఎత్తుకెళ్ళాల్సిన వాడను దానను. కానీ ఈయన అడ్డం వచ్చింది, ఈయన అడ్డం వచ్చాడు, ఈయన లాగాడు వెనక్కి, ఈమె లాగింది వెనక్కి, ఈమె తోసింది వెనక్కి, ఈయన నెట్టాడు వెనక్కి. అయితే మీరు దావీదు దగ్గరికి వెళ్ళండి. తమ్ముడా, అమ్మా, ఎంతమంది అమ్మా నీకు అడ్డం వచ్చింది? మా ఆయన, అబ్బో మా ఆవిడ మేకాలు ఎప్పుడూ అడ్డం వచ్చింది, ఆమె నాకు పక్కన పెట్టి ఇట్లా ఎదిగాను. మా మామ, లేకపోతే మా అత్త, లేకపోతే మా అమ్మ బలానాళ్ళు, అయ్యో అసలు మా మామ నన్ను చంపాలనుకున్నాడు. ఎవరు? సౌలు. అయినా సరే నేను అధిగమించాను. మీరు ఏదైనా చెప్పండి, ఎవరైనా చెప్పండి, మహా అయితే నీకు 2-3. నాకు సిరియా దేశం, ఫిలిస్తీన్ల దేశం రాజులు నా సొంత వాళ్ళు, నా అన్నలు కూడా నన్ను తృణీకరించి ద్వేషించారు. ఒకళ్ళా ఇద్దరా? అయినా సరే నా కోరిక దేవుడు తీర్చాడు, నా ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. నేను ఆయనతో ఉండాను, నేను లేచిదనా ఆయన ఎదుటే ఉంటాను, నేను ఎల్లప్పుడూ ఆయన చూస్తున్నాను, నేను ఎల్లప్పుడూ ఆయనతో ఉండాను అనే మాట. ప్రియులరా, దేవా నన్ను నడిపించు అనేది ఒక అర్థం, దేవా నువ్వు నాతో రా అనేది ఒక అర్థం. దేవా నన్ను నడిపించు, దేవుడు నీకు ముందుంటాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. కాబట్టి పరిస్థితులు ఏమైనా కావచ్చును, అకస్మాత్తుగా భర్త చనిపోవచ్చు, అకస్మాత్తుగా కష్టాలు రావచ్చును, అకస్మాత్తుగా ఉద్యోగం పోవచ్చును, ఏ పరిస్థితులైనా రావచ్చు, ఎటువంటి పరిస్థితులైనా సంభవించవచ్చు, జీవితంలో ఎటువంటి కష్టాలైనా రావచ్చును, శత్రువులు మనకి ఎక్కువ అవ్వచ్చును. కొంతమంది చుట్టాలు చూడండి, మనం వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర అన్నీ చేయాలా, వాళ్ళు మన ఇంటికి వస్తే మనం అన్నీ చేయాలా, ఉండారా లేదా? వాళ్ళు తింటారండి, ప్లేట్ కడగరు, టీ తాగుతారండి, అసలు నీళ్ళతో కూడా అట్ట అంటారు, ఇంకా ఇంత పని కూడా చేయరు. వాళ్ళు ధనవంతులు. మనం ఎవరింటికి వెళ్ళినా మనమే చెయ్యాలా. అర్థమైందా మీకు? కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మనుషులకు దాసులు కావద్దు, దేవునికి లోబడు. నీ జీవితం అంతా ఈ కర్మ అనుభవించాలనుకుంటే నీవు దేవుని మీద నమ్మిక ఉంచి, గొర్రెలు కాచున్న దావీదు రాజాయను, అసలు అతను వెళ్ళినంత అంతస్తు ఇంకెవరు వెళ్ళలేనంతగా వెళ్ళిపోయాడు. అంతే. ప్రవక్త అయ్యాడు, దీర్ఘదర్శి అయ్యాడు, సేవకుడు అయ్యాడు, దైవజనుడు అయ్యాడు, మూలపురుషుడు అయ్యాడు, గాయకుడు అయ్యాడు. ఇంక ఎన్ని వరాలుంటే, ఎన్ని భాగ్యాలుంటే, ఎన్ని ధన్యతలుంటే అంతకెళ్ళిపోయాడు. అంతే. ఏలాడేవాళ్ళు ఎంతమంది, లాగేవాళ్ళు ఎంతమంది, అడ్డం వచ్చేవాళ్ళు ఎంతమంది, వెనక్కి నెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారా నీకు? మా నువ్వు ఒక్కడే పరిగెడతా, నేను చాలా పరిగెత్తేదాన్ని కానీ పరిగెత్తలేకపోయాను, ఎందుకంటే అడ్డం వచ్చారు. ఎవరు అడ్డం రారు. కానీ నేను ఒక మాట చెప్తా, వింటారా? మనం ఏదో మామూలు సామెత అంటారు కదండి, ఏంటది, ఆడలేక, అది మనం మామూలుగా అంతవరకు అర్థం చేసుకోండి, ఓకేనా? అది కాబట్టి మనం ఆలోచించాలా. ఒక సేవకుడైనా, ఒక విశ్వాసి అయినా, ఎవరైనా సరే, ఫలానోళ్ళు ద్వారా నాకు ఆటంకం కలిగింది, ఫలానోళ్ళ ద్వారా నాకు అభ్యంతరం కలిగింది, ఫలానోళ్ళు నన్ను వెనక్కి నెట్టారు, ఫలానోళ్ళ ద్వారా నాకు నష్టం, నేను ఎంత స్థాయికి వెళ్ళాల్సిందంటే నన్ను ఈ విధంగా ఉండడానికి కారణమేమి అనే మాట. అంటే నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు మా పెదనాన్న ఒక మాట చెప్పాడు. మా అమ్మ వాళ్ళ అక్క భర్త, ఒరే
ఒక మాట చెప్తా అన్నాడు. చెప్పు పెదనాన్న అన్న. నేను 4 సంఘాలు కట్టాను రా అన్నాడు. పెదపలకలూరు, చేబురోలు, గుంటూరు, ఇంకో చోట నాకు గుర్తుండి. ఏమైందంటే రా ఏమైంది పెదనాన్న అన్న. అంటే ఒక బలవంతుడు, ఒక ధనవంతుడు నన్ను సవాలు విసిరాడురా, నీ అంతు చూస్తాను, నిన్ను ఏమీ లేకుండా చేస్తాను అన్నాడు రా. అంటే అప్పుడు నువ్వేం చేసావు అన్నా. ఏం చేస్తావో చెయ్యి, నువ్వేం చేయగలవో చెయ్యి, నీ వల్ల ఏమీ కాదన్నాడు. అన్నాను అన్నాడు. ఏం జరిగిందన్నా. 4 సంఘాలు పోయినీరా, చివరికెట్ట అయిపోయాను అన్నాడు. మరి నాకెందుకు చెప్తున్నావు అనేది నేను అడగలేదు, కానీ దీన్ని నేను నా జీవితానికి ఒక పాఠంగా తీసుకున్నాను. తీసుకొని ఇదే మాటలు, ఇదే ప్రశ్నలు, ఇదే విధానం నాకు ఎదురైనాయి 100%. అప్పుడు నేనేమన్నాను తెలిసిన, నీ అంతు చూస్తాను, ఏమీ లేకుండా చేస్తాను, దేశదిమ్మరం అయిపోతావు, నీవు నీ బిడ్డలు పెట్టుకొని అయ్యో అని అడుక్కోవాలని వెళ్తావంటే, అప్పుడు నేనేమన్నాను తెలిసిన, నువ్వు చేయగలవు, నీకు అది సాధ్యమే, నీవు చేయగలిగిన స్తోమత నీకుంది, నువ్వు అది చేయగలవు, నీకు అసాధ్యమైంది లేదు, దేవుడు కృప చూపితే నిలబడతా లేదన్నాను. ఆయన ఏమన్నాడు, నువ్వు ఏం చేయగలవో అది చెయ్యి, నీ వల్ల కాదు, నీకు దిక్కుండ చోట చెప్పుకోపో, నీ వల్ల కాదు పో అన్నాడు. చేసి చూపించాడు ఆయన, దిక్కులేనివాడు అయిన అయ్యాడు. నేను చేసిన పని ఏమిటి తెలిసిన, ఆ వచ్చే అలకి కిందకు వంగా, అల ఏం చేసింది, పైకి వెళ్ళిపోయింది. అర్థమైందా మీకు? సముద్రానికి ఈతకి వెళ్ళినప్పుడు చెప్పారు, అలా వస్తే పైకిలే, పైనుంచి వచ్చే అలకి కింద కొంగు, లేకపోతే సముద్రంలోకి తీసుకెళ్తుంది అలా అన్నాడు. మనకి సమయం వచ్చినప్పుడు, ఆ సందర్భాలు వచ్చినప్పుడు వాటిని అనుసరించి జ్ఞాపకం చేసుకొని ఆ ప్రకారంగా నిలదొక్కున్నవాడు ధన్యుడవుతాడండి. అర్థమైందా? ఎందుకు చెప్పాడో చెప్పాడా, అలా ఇటు వెళ్ళినప్పుడు నిలబడు, అది నీ నొడ్డుకి నెడుతుంది, వచ్చే అలా వెనక్కి వెళ్ళేటప్పుడు ఒంగో, నీ మీద కూడా వెళ్తుంది. అట్లా దావీదు సౌలా నువ్వు అనుకుంటున్నావా నన్ను ఏదైనా చేయగలనని, చంపగలనని? నీ వల్ల ఏం కాదు, నీ అంత చూస్తా అనలా. ఏమన్నాడు, రాజా సౌలా, నా ఏలినవాడా, ఒక పిచ్చుక కోసం ఆ సైన్యాన్ని వేసుకుని అరణ్యంలో తరుగుతున్నావా? నేను చేసిన పాపం ఏంటి? నా ఏలినవాడా, అర్థం చేసుకో, నేను మిన్నలేంటి వాడను, నాదేముంది? ఎల్లవేళలా దీనత్వం కలిగితే తగ్గించుకొని సౌలు హతమాయను, దావీదు రాజయ్యాడు. ఈ సూత్రాన్ని మీరు పట్టుకోండి. మీ జీవితంలో, నీ కుటుంబంలో కానీ, నీ బ్రతుకులో కానీ పరలోకమే, అంతే. అర్థమైందా? కాబట్టి భార్య భర్త ఎదురు కూర్చొని నేను ఎట్టవటానికి నువ్వు కారణం, భర్త భార్య ఎదురు కూర్చొని నేను ఎట్టవటానికి నువ్వు కారణం, పిల్లలు తల్లిదండ్రులు ఎదురు కూర్చొని ఎట్టవటానికి నువ్వు కారణం, వాళ్ళ నాన్న చూడు రాజధానిలో 3 ఎకరాలు సంపాదించాడంట, నువ్వు ఉండవు, నీకు పుట్టడం నా కర్మ, 1 ఎకరం కూడా లేదు. ఇది కాదు. దేవుణ్ణి పట్టుకో, దేవుణ్ణి అడుగు, దేవా నేను ఎక్కలేని ఎత్తైన స్థలమునకు నన్ను ఎక్కించుము అని ప్రార్థన చేయి. అది యథార్థమైన ప్రార్థన అయితే, హెబ్బేజు, దేవా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించుము, నా సరిహద్దులను విశాలపరచుము, నీ చెయ్యి నాకు తోడుగా దయచేయము, ఏ కీడును నాకు రాకుండా కాపాడుము. యెహోవా అతడు చేసిన మనవి
ఆలకించెను. దేవుడు నిన్ను పైకి లేపుతాడు. దేవుడు నిన్ను పైకి లేపుతాడు. కాబట్టి ఇది నువ్వు అర్థం చేసుకో. ఒక సేవకుడు అన్నాడు, కోడిగుడ్డును పగలగొడితే కొంచెం జనం వస్తుంది, దాని అంతటికి అదే పగిలితే దాంట్లోంచి పిల్ల వస్తుంది అంటాడు. విశ్వాసం, ఓర్పు, నిరీక్షణ, దేవుని వైపు చూడు. సనగబాకు, వనకబాకు, ఎవరి మీద నిందయిబాకు. అసలు నేను ఇట్ట అవటానికి కారణం పలానోళ్ళు అనబాకు. కానీ దావీదుకి అడ్డం వచ్చినంతమంది నీకెవరు రాలేదు. దావీదుని వెనక్కి లాగినంతమంది నీకు లేరు. దావీదుని అసలు లేకుండానే చేయాలని చూసిన వాళ్ళు నీకు లేరు. వీటన్నిటిని వీళ్ళందరినీ దేవుడు పక్కకు తొలగించాడు. అందరిని పక్కకు తొలగించాడు. మొత్తం అండి అందరినీ పక్కకు తొలగించి తీసుకెళ్ళిపోయాడు. పైకి తీసుకెళ్ళిపోయాడు. ఎంత గొప్ప! ఈ మాటలు పట్టుకొని మీరు ప్రార్థన చేయండి ఇంటికాడ. ఈ మాటలు పట్టుకొని ఎప్పుడైనా ఇంట్లో కొంచెం గొడవ అయితే నీ మూలనా అని ఒకవేళ ఏదన్నా ఆలోచన వస్తే, లేదు స్వామి అన్న చెప్పాడు కదా, ఎవరు మూలన ఎవరు ఏమవరో అమ్మ అర్థమవుతుంది నీకు. ఎవరు మూలన ఎవరేమవరో దేవుడు చేయి పట్టుకుని పైకి లాగుతుంటే ఏమ్మా దేవుడు ఇప్పుడు ఏనుగు తాడు పట్టుకుని ఒకడు వెనక లాగుతుంటే ఏనుగు వెనక్కి వస్తుందా లేకపోతే ఈడు ముందుకెళ్ళిపోతాడా? ఈయన కాదు 10 మందిని లాక్కెళ్తుంది కదా. మరి దేవుడు కదా లాగుతుంది పైకి. మరి నువ్వు ఈయన చూసి బ్యామని ఎడుతావు ఎందుకు? లాగుతుంది దేవుడు పైకి లాగుతూ ఉంటాడు. ఆశీర్వదిస్తాడు. దావీదు అందరికంటే గొప్పవాడయ్యాడు. దేవుడు నీతో ఉంటాడు. నువ్వు ఈ విషయంలో నువ్వు ఏ కులంలో పుట్టినా, ఏ స్థాయిలో ఉండినా, నువ్వు ఎవరివైనా, నీ రంగు ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడిని చేయి పట్టుకోవటం. నువ్వు దేవుడిని చేయి పట్టుకోవద్దు. నువ్వు ఈ మాట కూడా ఖచ్చితంగా అడుగు, దేవా నా చెయ్యి నువ్వు పట్టుకో. మనం రోడ్డు మీద పిల్లల్ని, ఇప్పుడు మా మనవాళ్ళంత పిల్లల్ని, వాడు నా చేయి పట్టుకోవడం బెటర్ అంటావా, లేకపోతే వాడి చేయి నేను పట్టుకోవడం కరెక్టా? వాడి చేయి నేను పట్టుకోవాలి. ఎందుకంటే రోడ్డు అవతల వాడి మనస్సుని వాడి చూపుని ఆకర్షించేది ఏదన్నా ఉంటే నా చెయ్యి వదిలేసి వాడు వెళ్ళిపోతాడు. ఏ లారీయో కారు కొట్టేస్తే వాడి చెయ్యి నేను పట్టుకుంటే వాడు లాగినా నేను గట్టివాడు. కాబట్టి దేవా నా చెయ్యి, నా బుద్ధి నిలకడగా ఉండదు, నా చెయ్యి బలంగా ఉండదు. అర్థమైందా? బిలాము బహుమానం చూసిపోయినట్టుగా పోతాను. నా చెయ్యి నువ్వు పట్టుకో, నేను ఎక్కలేని ఎత్తైన స్థలమునకు నన్ను ఎక్కించు, నేను అక్కడికి వెళ్ళే వరకు నా చెయ్యి పట్టుకో. ఇక పరలోకం వచ్చిన తర్వాత నీతో ఉండిపోతాను. ఇది జీవన తొలి సంధ్య, జీవన మలి సంధ్య. కాబట్టి నేను ఈ పాడుకుంటా ఉంటా, దేవా నా జీవితం ప్రారంభం, నా జీవితం ఏదో ఒక రోజు ముగింపు ఖాయం, జీవన మలి సంధ్య. అయితే ఈ ముగింపు సంపూర్ణ ఆనందం, సంపూర్ణ సంతోషం, సంపూర్ణ నిశ్చయతో హాయిగా పరలోకానికి వెళ్ళిపోతాను. దావీదు అలాగే వెళ్ళిపోయాడు. నీ ముగింపు, నీ ఆఖరి జీవితం ఏమిటో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.